శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు భగవద్గీత నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి 11, 12 శ్లోకాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గోపాలపాలుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ 2వ అధ్యాయంలో భగవాను వాచ ప్రారంభమవుతోంది. అత్యంత కీలకమైనటువంటివి, చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ నుంచి మనమంతా కూడా అర్జునుల మగుతూ విషయాలను సంగ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అర్జునుడికి మాత్రమే కాదు, ఈ ఉపదేశం అంతా మనకు కూడా వర్తిస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఒక అర్జునులము అనుకుంటూ వింటే ఆ బోధ మనకు కూడా బోధపడుతుంది. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితాః. పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, అశోచ్యానన్వశోచస్త్వం, అసలు నువ్వు నిజంగానే బాధపడాల్సినటువంటి విషయం గురించి బాధపడుతున్నావు, అనవసరమైనటువంటి విషయం గురించి బాధపడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం, నిజంగా దుఃఖించాల్సినటువంటి విషయం కాని దాని గురించి నువ్వు బాధపడుతున్నావు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, బాగా తెలిసిన వాడి వల్ల మాట్లాడుతున్నావు. ఇంకా అది కూడా ఏదో నిజంగానే చాలా తెలిసిన వాడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. గతాసూనగతాసూశ్చ నానుశోచంతి పండితాః. గతాసూన్ అగతాసూశ్చ, గతాసూన్ అగతాసూశ్చ, ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి, బతికున్న వాళ్ళ గురించి నానుశోచంతి పండితాః. తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడతారా? నేనేదో యుద్ధంలో నేనే చంపుతున్నాను, నా వల్ల చనిపోతున్నారు, చనిపోయిన వాళ్ళకి ఇంకా ఏదో అవుతుంది, వాళ్ళ ఇళ్లలో వంశ క్షయం అవుతుంది, ఇలాంటి ఎన్నో మాటలు బాగా తెలిసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు అంటావా నువ్వు? ఎవరు చనిపోతున్నారు, ఎవరు బతుకుతున్నారు, ఇలాంటి ఒక విషయం గురించి నిజంగా నీకు విషయాలు తెలుస్తున్నాయా? అలాంటి విషయాల్లో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావేంటి, ఒక పండితుల్లాగా మాట్లాడుతున్నావేంటి? ఇంకా అట్లాంటి తెలిసిన వాళ్ళు నిజంగా వాటి గురించినటువంటి జ్ఞానం ఏదైతే నీకు ఉంటే ఆ జ్ఞానం నీకు ఉన్నట్లయితే దాని గురించి ఎవరైనా బాధపడతారా? అసలు ముందుగా అసలు బాధ అనేది ఉంటుందా? నీకు ఆ విషయాలు ఏమి తెలియటం లేదు, తెలిసిన వాళ్ళగానే మాట్లాడుతున్నావు, కానీ నీకు విషయాల మీద పరిజ్ఞానం లేక ఆ అనవసరమైనటువంటి విషయాల గురించి దుఃఖిస్తూ నేనేదో చేస్తున్నాను, నా వల్ల ఏదో జరుగుతుందనే భ్రాంతిలో నువ్వు దుఃఖిస్తున్నావు. కాబట్టి అటువంటి వాటిని ఫస్ట్ నువ్వు పక్కన పెట్టేసావు. ఇంకా ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి పూర్తిగా పరమాత్మ చాలా తత్వాన్ని చెప్పేటువంటి శ్లోకాలు ప్రారంభమవుతున్నాయి. 12వ శ్లోకంలో స్వామి ఇలా అంటున్నారు, నత్వేవాహం జాతు నాసం నత్వం మేనే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నువ్వు అనుకుంటున్నావు యుద్ధంలో నా వల్ల చనిపోతున్నారు, నేను చంపే యుద్ధం చేయటం వల్ల చనిపోతున్నారు అనే మాట ఆలోచిస్తున్నావు. కానీ నత్వేవాహం జాతు, ఇంతకు ముందు వీళ్ళంతా లేరా? ఇహ ముందు ఉండరా? భవిష్యత్తులో కూడా వీళ్ళంతా ఉంటారు కదా. నత్వేవాహం జాతు నాసం, నీకంటే ముందు యుద్ధం చేసిన వాళ్ళు లేరా? యుద్ధంలో మరణించిన వాళ్ళు లేరా? నీ తర్వాత యుద్ధం చేసే వాళ్ళు ఉండరా? నత్వం మేనే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీకంటే ముందు ఉన్నారు, నీ తర్వాత ఉంటారు, ఇప్పుడు ఉన్న సమయంలో కూడా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా, వీళ్ళందరినీ చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వీళ్ళందరినీ గురించి కూడా నీవు బాధపడుతున్నావు? వీళ్ళంతా భవిష్యత్తులో కూడా ఉంటారు, ముందు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. వాళ్ళ గురించి నీవు బాధపడాల్సింది లేదు. ఉన్న వాళ్ళ గురించి, లేని వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు అని చెప్తాను శ్లోకం. స్వస్తి.